మేమందరం కూడా సతీష్ గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గారు కోహెడా, అదేవిధంగా హుస్నాబాద్ టౌను, హుస్నాబాద్ రూరల్ మండలం సమావేశాలు 3 సమావేశాలు వేరువేరుగా పెట్టుకున్నాము. 5:30 కోటి, 7 గంటల కోటి, 8:30 కోటి పెట్టుకున్నాము. దురదృష్టవశాత్తు మరి వర్షం బాగా పడుతున్న సందర్భంలో మరి మెరుపులతో ఉన్నటువంటి ఈ వాతావరణంలో పెట్టడం భావ్యం కాదని చెప్పి మరి దీన్ని వాయిదా వేసుకున్నాం. రేపో ఎల్లుండో మళ్ళీ పెద్ద ఎత్తున సమావేశాలు పెడతామని చెప్పి మా మిత్రులందరూ చెప్పారు. టెస్కాప్ చైర్మన్ గారిని, రవీంద్రరావు గారిని ముఖ్య అతిథిగా పిలిచినాం. మరి రాష్ట్ర పార్టీ తరఫున కేసీఆర్ గారి సూచన మేరకు మన తక్కలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు వారు మరి ఇక్కడ ఉండి చాలా మంచి ఏర్పాట్లు అవన్నీ చేశారు. మరి మా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కర్ర శ్రీఆర్ గారు పర్యవేక్షణలో ఇలా కోహెడా మండలం మీటింగ్ చాలా సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు. దేవేందర్ గారు, నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి యూత్ లీడరు వీళ్ళందరూ కూడా, వంశీ వీళ్ళందరూ కూడా చాలామంది, ముఖ్యంగా మా సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా చాలా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళు బాధపడతలేరు. ఇంతకంటే మంచి సమావేశం పెడతాం, ఈరోజు ఏర్పాట్లకు మళ్ళీ కసిగా పెడతామని చెప్తున్నారు. వర్షం పడుతున్నది. నేను తొందరగా చెప్తున్నాను, అభివృద్ధి జరగాలన్నా విధ్వంసం జరగాలన్నా, అభివృద్ధి కోసం పాటుపడితే గులాబీ జెండా కారు గుర్తుకు ఓటు వేయాలి. విధ్వంసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని మొత్తం కూడా విధ్వంసం వైపు తీసుకెళ్ళింది. వ్యవసాయం మొత్తం విధ్వంసం దారిలో పడ్డది. ఇవాళ వ్యవసాయం ఎట్లయిపోయిందంటే కరెంటు లేక, నీళ్లు లేక, మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి ఇచ్చినటువంటి సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అన్నీ కుంటుపడిపోయినాయి. అసలు గ్రామీణ వాతావరణం, పల్లెటూరులో పోయి మంచిగా ఇల్లు కట్టుకొని బతకాలి అనేటువంటి ఒక మంచి వాతావరణం నుండి మళ్ళీ ఎటో వైపోతున్నది, భయమేస్తున్నది. ఒక కాంగ్రెస్ పరిపాలన ఏముండేది? అలజడి, నిరాశ, నిస్పృహ, రోజు ఎన్కౌంటర్లు, లొల్లులు, తన్నుకునుడు, గుద్దుకునుడు, బతకాలని ఆశ లేకపోవడము, ఊర్లకి వెళ్ళి పట్టణాల వైపు కూలీలుగా మారిపోయినటువంటి రైతులను చూస్తాం. చిన్న చిన్న కమతలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా హైదరాబాద్ పోయి కూలీ పని చేసుకునే బతికినటువంటి వాతావరణం మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొస్తానని చెప్పి విధ్వంసం అయిపోతుందని చెప్పి నాకు భయం వేస్తున్నది. ఇదే సందర్భంలో మరి బీజేపీ ఈరోజు మరి 4 ఎంపీలు గెలిచిండ్రు. ఈ రాష్ట్రానికి ఒక్క పైసా పనిచేయలేదు. మరి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ ఎంపీగా ఉండి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉంటే ₹1 పట్టుకరానోడు మళ్ళీ ఓట్ల కోసం ఎందుకు వస్తున్నాడు నాకు అర్థమవుతలేదు. అక్షంతలు ఇచ్చినా నేను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా మేము మరి రాజకీయం, దేవుణ్ణి రాజకీయం చేయాలంటే యాదాద్రి ప్రాజెక్టు గత గొప్పగా నిర్మించినాం. ఎక్కడ కూడా రాజకీయాలకు వాడుకోలేదు దాన్ని. మరి ఇలా ఈ బీజేపీ పార్టీ రాజకీయాల కోసం వాడుకుంటుంది. దేవుడు అనేది విశ్వాసం, మతం అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకము, రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ దుర్మార్గులు దాన్ని రాజకీయాలు తీసుకొచ్చినటువంటి ఒకటి, రేపు పొద్దున కోర్టులో కూడా కేసేయచ్చు. ఏది? ఇంటింటికి అక్షంతలతో పాటు ఒక ఫోటో ఫ్రేమ్ పంచాడు. ఏది? రాముడు, రామాలయము, మోడీ గారు, బండి సంజయ్ గారు, పువ్వు గుర్తు. ఎట్లా వాడుకుంటారండి దేవుణ్ణి? రాజకీయాలకు ఎట్లా వాడుకుంటారండి? ఈ దుర్మార్గమైనటువంటి చేష్టలతోనే యువత పెడతోబడుతున్నది. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తాను, మంచి మేయాడితో గెలుస్తాను. గెలిచిన తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి యువతని ఒక స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య విద్యా కేంద్రాన్ని ఒక బ్రహ్మాండంగా ITE సింగపూర్ ఉన్నది, దాంతో MOU అండర్స్టాండింగ్ చేయించే ప్రయత్నం చేశాను. నేను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఈసారి ఎంపీగా గెలిచిన తర్వాత నా మొదటి ఎజెండా తెలంగాణలో ఉన్నటువంటి యువతకి నైపుణ్య విద్యా కేంద్రాలు పెట్టిస్తాను. నేను ITE సింగపూర్తో ప్రపంచంలో ప్రఖ్యాత చెందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ప్రపంచంలో 150 రకాల మరి వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. 6 నెలల కోర్సు, సంవత్సరం కోర్సు, 3 సంవత్సరాల కోర్సులు ఉంటాయి. వాటిని పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పెట్టిస్తాను. ముఖ్యంగా కరీంనగర్లో మెయిన్ సెంటర్ పెట్టించి బతకాలి, ఏ విధంగా నైపుణ్యత ప్రతి అంశం పైన నేర్పుతారు. ఇది అదని కాదు. ఇవాళ BA, MA లేదా BCom, MCom, BSc, MSc, BTech, MTech డిగ్రీలతో కొంతమందికి అవకాశాలు దొరుకుతాయి. నిజంగా రోజువారీ పనుల కోసం నైపుణ్యత ఉండాలి. ఇవాళ హైదరాబాద్లో 30 లక్షల మంది వేరే రాష్ట్రాల్లో పనిచేస్తారు. ఆఖరికి మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర స్టెనో పనిచేసేటోడు కూడా ఇలా తెలంగాణ వాడు లేడు. ఆంధ్రోళ్ళు ఉన్నారు, లేకపోతే కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలో మీరు వేసి ఉండండి, గూగుల్, మైక్రోసాఫ్ట్, హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల మొత్తాన్ని లెక్క తీసిన ఒక్కడు కూడా MD దగ్గర ఒక పర్సనల్ అసిస్టెంట్ లేడు.
తెలంగాణలో హైదరాబాద్లో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఒక మేనేజ్మెంట్ దగ్గర పనిచేసేటోడు ఒక నైపుణ్యత మన వాళ్ళ దగ్గర లేదు, మన పిల్లలకు లేదు. ఇవన్నీ నాకు చాలా దూరదృష్టి ఉన్నది. కరీంనగర్ నియోజకవర్గ ప్రజల్ని, తల్లుల్ని, తండ్రుల్ని కోరేది ఏంటంటే మన కడుపులో పుట్టినటువంటి పిల్లల నైపుణ్యత పెంచి ఒక మంచి రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నాను. వాళ్ళకి అందజేయాలి. ఇదే కాదు అంటే నా దృష్టికి వచ్చిన సమస్య. అదేవిధంగా హుస్నాబాద్ మండలము రూరల్ ఏరియా, అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో కూడా రోడ్ షోను కార్నర్ మీటింగు బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గారితో, అదేవిధంగా టాప్కాప్ చైర్మన్ టెస్కాప్ చైర్మన్ పెద్దలు రవీంద్రరావు గారితో, అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారితో, అదేవిధంగా సీనియర్ నాయకులు కోయడా వాస్తవ్యులు రవీంద్రరావు గారితో, దేవన్న గారితో, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీ గారు మాకు పెద్దలు కరశ్రీయర్ గారు, దేవేందర్ అన్న గారికి, అదేవిధంగా అధ్యక్షుడు పెరుగు నరేందర్ రెడ్డి గారికి, శ్రీకాంత్ గారికి, ఇంకా మిగతా వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మేము ఈ మీటింగ్ని తాత్కాలికంగా, ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తలేదు కాబట్టి పోస్ట్పోన్ చేయడం జరిగింది. వర్షం పడ్డది, మీకు ఉరుములు వర్షాలు మనం చూసినాము, పిడుగులు కూడా పడ్డాయి కొన్ని దిక్కుల, తర్వాత చాలా దిక్కుల చెట్లు కూడా పడిపోవడం జరిగింది. మేము కొంచెం ఆలస్యమైనా కానీ మీటింగ్ చేద్దాం అనుకుంటే మా నాయకులు కార్యకర్తలందరూ కూడా వారందరూ కూడా పోస్ట్పోన్ చేసి మళ్ళీ చాలా పెద్దగా పెడదాం సార్ అని చెప్పడం జరిగింది. దాంతో వారి యొక్క అనుమతితోని, వారి యొక్క ఆజ్ఞతోని, కార్యకర్తల ఆజ్ఞతోని మేము ఇది పోస్ట్పోన్ చేయడం జరుగుతుందని కూడా మీదుగా తెలియజేస్తున్నాం. అదే దీంట్లో చెప్పవలసిన విషయం ఏంటంటే, మొన్న జరిగిన ఒక జాయినింగ్ విషయంలో కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. మొన్న గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల గౌరవ మంత్రి గారు, ఇప్పుడున్న మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కాంటెస్ట్ చేస్తే అతని అనుచరుడైన శ్రీరామ్ చక్రవర్తి గారు వారు బీజేపీ నుంచి వెళ్ళి కాంటెస్ట్ చేశారు. మళ్ళీ మొన్న శ్రీరామ్ చక్రవర్తి గారు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అప్పుడు మీరు బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి ఓటేసినట్ట, ఇప్పుడు కాంగ్రెస్లో చేరి మళ్ళీ బీజేపీకి ఓటేసినట్ట అనేది మాత్రం మాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి తాపకోసారి పార్టీ మారుడు. మరి ఇవాళ ఆ రోజు నాకు ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ కాంటాక్ట్ చేసిండ్రో చాలామంది కరీంనగర్కి సంబంధించిన వాస్తవాలు చెప్పడం జరిగింది. ఇది కేవలము ఇది కరీంనగర్ నుంచి వెళ్ళి వాళ్ళు పన్నిన పన్నాగము, వాళ్ళు గెలవాలి అని చెప్పి అందుకోసం ఇద్దరు ఒకటేనని చెప్పి ఇప్పుడు కూడా మాకు అర్థమవుతుంది వారిద్దరు ఒకటే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి గారు కూడా ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న అనుమానం మాత్రం మాకు ఉన్నదని చెప్పి నేను వ్యక్తం చేస్తున్నాను. ఇది మాత్రం ఖచ్చితంగా రేపు పేపర్లో రావాలి, తెలవాలి. ఎందుకంటే దొందే ఇప్పుడు ఆ రోజు ఇట్లా రివర్స్ చేసిండ్రు, ఇప్పుడు ఈరోజు ఇట్లా రివర్స్ చేస్తానికి ప్రజలు మభ్య పెడతానికి ఒక కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మాకు అనుమానం వ్యక్తం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్దలు గౌరవనీయులు మా ఎంపీ అభ్యర్థి వినోదన్న గారు మాట్లాడాలని కోరుతున్నాను.